హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నిన్న మీకు 40వ ఎపిసోడ్ అభినేత్రి ఇవ్వలేకపోయాను కదా, ఎందుకంటే చిచ్చు కారు చిచ్చు అనే పాటని అప్లోడ్ చేశాను. వీలైతే ఆ పాటను వినేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఓకే, ఇకపోతే మనం అభినేత్రి ఇన్ ద మాస్క్ 40వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నేను వర్క్ బిజీ అయిపోయి ఇక నేను నా వర్క్ మీదే ఫోకస్ పెట్టేశాను. నా ఇంటిది మెసేజెస్ పెడుతుంది, కానీ నాకు మెసేజెస్కి రిప్లై ఇచ్చే టైం కూడా ఉండటం లేదు. మధ్య మధ్యలో వీకెండ్ ఇద్దరం కలిసే ఛాన్స్ వస్తుంది అనుకున్నా, కానీ ఏదో ఒక వర్క్ బిజీ ఉండటం వల్ల కుదరలేకపోయింది. 2-3 నెలలకు ఒకసారి కలిశాము. తన ఇంటి నుండి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని మధ్య మధ్యలో తను చెప్పకపోయినా నాకు తెలుస్తూ ఉంది. అందుకనే నా వలన తనకి ఇబ్బంది ఎక్కువ ఉండకూడదని నేను కూడా చాలా అవాయిడ్ చేస్తున్నాను. అలా 6 నెలలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు మాకు. ఒకరోజు తను ఫోన్ చేయరా అని మెసేజ్ పెట్టింది, కానీ నేను రిప్లై ఇవ్వలేదు. తను రిక్వెస్టుల మీద రిక్వెస్ట్లు పెడుతోంది. అరే ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేస్తావా అని అడిగింది. నాకెందుకో కొంచెం బాధగా అనిపించింది. చిచి, నేను వర్క్ చేసుకుంటూ తనని అవాయిడ్ చేస్తూ ఉన్నాను కదా అనుకుని సరే చెయ్యవే అని చెప్పాను. తను వెంటనే కాల్ చేసింది. నేను లిఫ్ట్ చేశాను. అరే నీతో మాట్లాడకుండా ఎలా ఉండాలిరా? ఒక్కరోజుకి ఒక యుగంలా అనిపిస్తోంది నాకు. ఎవరినైనా చూసుకున్నావా ఏంటి? నన్ను మర్చిపోయావు కదా అని అడిగింది. అరే నీకేమైనా పిచ్చా భయ్, అర్థం చేసుకోవే, టూ మచ్ వర్క్ ఉంది. కొన్నిసార్లు నైట్ కూడా నిద్రపోవటం లేదు, పడుకునేప్పటికీ 2 దాటిపోతుందే. అరే నాకు నీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండటం లేదు అంటే మరి ఇంకొకరిని చూసుకుంటాను అంటావేంటి? అసలు దాన్ని చూసుకోవడానికి నాకు టైం ఎక్కడదే అని అడిగాను. సరేరా, సరే నువ్వు చూసుకున్నా నాకు వచ్చిన నష్టమేం లేదులే, కాకపోతే చూసుకున్నానని చెప్పు, అంతేగాని నా దగ్గర దాచద్దే ప్లీజ్ అని చెప్పింది. సరేలే, నాకు నిజంగా ఎవరైనా నచ్చితే తప్పకుండా నీకు చెప్తాను అని నవ్వాను. నేనే నీకోసం మంచి పిల్లని సెట్ చేస్తాలేరా. ఎవరైతే నీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో అప్పటి నుండి నేను నిజంగా నీ లైఫ్లో ఉండనులే, నేను నిన్ను ఇబ్బంది పెట్టనులే అని మరలా వాగుడు మొదలుపెట్టింది. చాలేవే నోర్ముయ్, ఇలా వాగొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పాను. అరే నేను చెప్పాను కదా నాకు ఇష్టమైన ఒక రచయిత ఉంది అని, తన బుక్ రిలీజ్ ఈరోజు ఉందిరా, కొన్ని రోజుల్లో అవుతుంది. తను ఈరోజే నాకు మెసేజ్ పెట్టింది. ఫంక్షన్కి స్పెషల్గా తన అభిమానులు మాత్రమే ఇన్వైట్ చేశారు. నువ్వు కాదనుకుంటే తప్పకుండా రావాలి, ప్లీజ్ 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 అని బతిమలాడింది. అరే నాకెక్కడ కుదురుతుందే, నువ్వు వెళ్ళు అని అన్నాను. అరే వీక్ డేస్ కాదురా, వీకెండ్, రేపు సాటర్డే ఈవినింగ్ ఉంది, ప్లీజ్ రా, నువ్వు తప్పకుండా కాదు అనకు అని మరలా చెప్తూనే ఉంది. నేను ఫోన్ కట్ చేసినాక కూడా తను మెసేజ్లు పెడుతుంది. సర్లేవే చూస్తాను, కానీ 100% గ్యారంటీ ఇవ్వలేను. నాకు ఆ టైంలో వేరే ఏదైనా పని పడితే మాత్రం రాను. నేను రాలేదు అని నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పాను. అరే నువ్వు గట్టిగా అనుకోరా రావాలని, నువ్వు అనుకుంటే జరిగిపోతుంది. నేను కూడా గట్టిగా అనుకుంటాను నువ్వు రావాలి అని. తప్పకుండా రాను అనకు అని చెప్పింది. ఆ రోజు రానే వచ్చేసింది. నాకైతే బోలెడు పనులున్నాయి, వెళ్ళాలని అస్సలు లేదు. కానీ తన మాటల్లో పడితే ఇక కాదు అనటానికి ఉండదు కదా. తన మాటలు గారడి అలా చేసేస్తోంది. అందుకే నేను అసలు తన మెసేజెస్కి రిప్లై ఇవ్వదలుచుకోరు కూడా చాలాసార్లు. తనతో మాట్లాడాక ఇక తను అనుకున్నది నేను చేయాల్సింది అంతే, ఇక తప్పేదేమీ లేదు అనుకుని అప్పటికప్పుడు స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను. రెడీ అయిపోయి తను చెప్పిన అడ్రస్కి వెళ్ళాను. అది ఒక పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్. చాలా గ్రాండ్గా జరుగుతున్నట్లుంది ఈవెంట్. హ్యాపీగా తను ఒక్కటే వెళ్లకుండా ఎందుకు నన్ను రమ్మని విసిగిస్తుందో అర్థం కాదు నాకు. అసలే రచయితలు కవితలు అంటూ ఏదేదో చంపేసి సోది చెప్తూ ఉంటుంది. చాలా చాలా పెద్ద విఐపీలు వస్తూ పోతూ ఉన్నారు. ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్లుంది. ప్రోటోకాల్స్ కూడా నడుస్తున్నాయి. బయట పోలీసులు హడావుడి అంతా ఇంత కాదు. అబ్బో పర్లేదు, దీనికి ఇంత మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని మనసులో అనుకున్నాను. నేను రాగానే తను పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి మరలా లాస్ట్ మినిట్ దాకా ఏం టెన్షన్ పెడతావో, వస్తావో రావో అనుకున్నాను రా అని దీర్ఘాలు తీస్తూ దున్నపోతూ, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు నువ్వు, మనశ్శాంతిగా ఉంచవా నాకు అంటూ నన్ను నా వీపు మీద నిమురుతూ మాట్లాడుతుంది. ఇద్దరం నవ్వుకుంటూ లోపలికి నడుస్తున్నాం. తను అలా గారాలు పోతూ నా చేతిని పట్టుకొని నడుస్తూ ఉంటే ముందు చూసుకోకుండా ఒకరికొకరికి సెటైర్లు వేసుకుంటూ అనుకోకుండా ఎవరికో ఢీకొట్టేశాం. నేను ఢీకొట్టాను. ఆమె చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోయింది. మేమిద్దరం షాక్ అయిపోయాం. ఆమె కిందకు వంగి లోపల తన పక్కన ఉన్న ఒక అతను ఆ ఫోనును తీసి కొంచెం కోపంగా నా వైపు చూశాడు. ఆమె తన కళ్ళతోనే వెళ్ళిపో అన్నట్లు చెప్పింది. ఆమె కంటి చూపే అడ్డమైనట్లు వెనక్కి వెళ్ళి నుంచున్నాడు.
తల వంచుకొని. ఆమె పక్కన మరొక ఆమె ఈమె చేతిని గట్టిగా పట్టుకొని కూల్గా ఉండు అన్నట్లు చెప్పింది పక్కకు తీసుకువెళ్ళి. అంటే చూసుకుంది నేను కారు ఆమె ఏదో కంగారులో ఉంది అనుకున్నాను. అంటే నా తప్పేం లేదు, ఆమె తప్పే ఉంది అని నేను అనుకున్నాను. ఆ కంగారులో ముందు నడవటం వలన ఇద్దరం ఒకరికొకరు ఢీకొట్టాం. బట్ ఆమెను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. అభినేత్రి సినిమా హీరోయిన్ లాగే ఉంది అచ్చం అనుకునే లోపే నా ఒళ్ళు ఒక్కసారిగా ఏదో జల్దరిచినట్లు అయ్యింది. ఏంటి ప్రతిసారి ఎవరిని చూసినా ఆమె అనుకుంటావు? ఎప్పుడో 10 ఏళ్ల నాటి కారులో చూసిన వాడివి కూడా ఈ హీరోయిన్ లెక్కే కొడుతుంది అనుకున్నావు? ఏంటి సంగతి, మతి తప్పుతుందా ఏంటి నీకు అనుకొని నన్ను నేనే నా తల మీద కొట్టుకొని బాడీని ఒక్కసారిగా విదిలించుకున్నాను. కానీ ఆమెకు తగిలిన స్పర్శ ఏంటో నాకు ఆ ఫీలింగ్ కలిగించింది. అసలు అర్థం కాలేదు. ఆమె స్మెల్, ఆమె స్పర్శ ఎక్కడో పరిచయం ఉన్న ఫీల్. నేను అలా ఆలోచిస్తూ ఉండే లోపల నా మెంటల్ పెళ్ళం పక్కన ఉన్న వేరొక ఆమెతోటి తెగ మాట్లాడేస్తుంది. ఈవిడ ఏదో హడావుడిగా మా వైపు చూడకుండా లోపలికి వర్క్ ఉన్నట్లుగా వెళ్ళిపోతుంటే ఆమె వెనకే ఒక 4 బాడీగార్డ్స్ లాగా అనుసరించారు ఆమెని. అప్పుడు అర్థమైంది, ఓకే ఇందాక ఫోన్ తీసిచ్చిన అతను కూడా బాడీగార్డ్ అనమాట. అయ్యో, తను ఫోన్ కింద పగిలిపోయినా ఒక్క మాట అనకుండా వెళ్ళిపోయింది. ఈ డబ్బు ఉన్న వాళ్ళంతా ఇంతేనేమో మరి. ఇలాంటివి మ్యాటరే కాదేమో వాళ్ళకి. ఇది కాకపోతే మరో ఫోను, వారికి లెక్కేముంది అనుకున్నాను. నేను ఆమె వెళ్తున్నంతసేపు ఆమె వైపే చూశాను, కానీ ఫేస్ అయితే అంతగా గమనించలేదు. నా పెళ్ళాంతో మాట్లాడుతున్న ఆవిడ మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేసింది. ఆమెనే రచయితాట. నా పెళ్ళాం తనని నాకు పరిచయం చేసింది. నువ్వు రాసే కవితలన్నీ మా వాడి గురించే రాస్తున్నట్లుంటాయి అని చెప్పింది, నవ్వుతూ ఎంతో పరిచయం ఉన్న దానిలాగా. అబ్బో, దీనికి ఆమెతో బాగా పరిచయం ఉన్నట్లుందే, అందుకనేమో నన్ను చంపేస్తూ ఉంటుంది ఆమె కవితలు వినిపిస్తూ అని అనుకున్నాను. అలా ఎలా రాయగలుగుతారు మీరు అంత రొమాంటిక్ ఫీల్లో? అసలు అవి చదివేటప్పుడు అలా నేను నా వాడి గురించి ఏమనుకుంటానో ఆ మాటల్ని మీరు మీ కవితలుగా నాకు రాసిస్తున్నట్లుగా అనిపిస్తుంది అని ఇది వాగేస్తూ ఉంది. ఆమె వింటూ ఉంది. తను నవ్వి, అలాగే అనుకో మరి, నీ బాయ్ ఫ్రెండ్ గురించే నేను రాస్తున్నాను అని అంటూ ఫన్నీ వేలో మాట్లాడేసింది. ఆమె మాకు కూర్చోవటానికి సీట్స్ చూపించింది. ఇక ప్రోగ్రాం జరిగే ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇందాక కనబడిన లేడీ గురించి ఒక ప్రోమోలాగా వేశారు. తను ఒక మూవీ డైరెక్టర్. మల్టీ లాంగ్వేజెస్లో కూడా తన మూవీస్ని డైరెక్ట్ చేసింది. అది కాక తను యాక్ట్రెస్ కూడా అట. అప్పుడే నాకు అర్థమైంది, ఓహో ఇందాక నేను డాష్ ఇచ్చింది నేను అనుకున్నట్లు ఎవరో కాదు, అభినేత్రి హీరోయిన్ అన్నమాట. ఈ రచయిత రాసే క్యారెక్టర్స్ అన్నీ ఈమె నటించటం కానీ లేదా మూవీ డైరెక్ట్ చేయటం కానీ చేస్తుందట. అందుకనే ఈ డైరెక్టర్ ఆ రచయితను బాగా నమ్ముతుందట. మేమిద్దరం ఆ ఫంక్షన్ అయిపోయాక రచయితకి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోబోతున్నాం. తను సరే అంటూ మాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే నా మెంటల్ పెళ్ళంకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, తీసుకురావా అని చెప్పింది. అప్పటికి బాగా చీకటయ్యింది. ఇందాకే కదే అవన్నీ తినమని చెప్పాను, అవేమి తినకుండా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నావు అని అడిగాను. సరే సరేలేరా, అవి నాకు ఇష్టం లేదు, నాకు తినాలనిపించలేదు, ఇప్పుడు వెళ్ళి తీసుకురాపో అని చెప్పాను. సరే సరే నువ్వు ఇక్కడే ఉండు, అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, నువ్వు మరలా ఎటు వెళ్ళకుండా వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పేసి నేను ఎందుకో మీటింగ్ జరిగిన తర్వాత మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లు నాకు అనిపించింది. అందుకనే తనని రోడ్ క్రాస్ చేయకుండా అక్కడే నిల్చోమని చెప్పాను. అంతలో ఫంక్షన్ అంతా ముగించుకొని అందరూ ఒక్కసారిగా కార్లలో నుండి బయటకు వస్తూ ఉన్నారు. నేను 2 ఐస్ క్రీమ్స్ పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తూ వస్తుంటే తన ఐస్ క్రీమ్ కారిపోతుంది అని తీసుకోవటానికి ఎదురు రాబోయింది. అప్పుడే ఒక కారు సడన్గా బ్రేక్ ఫెయిల్ అయినట్లు ఉన్నాయి. ఫాస్ట్గా ఎదురుగా ఉన్న డివైడర్ని గుద్దుకుంటూ వస్తుంది. కారులో ఉన్నవారు వేరే వారికి ఏమీ కాకుండా ఉండటానికి డివైడర్ వైపే దూసుకుంటూ కార్ని తీసుకువెళ్తున్నారు. అందరూ కేకలు పెడుతుంటే ఒక్క క్షణం నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. నేను నా ఇంటి దాని వైపే చూడగానే అది నా వైపు రావడానికి పరుగులు పెడుతుంది తప్ప ఎదురుగా వచ్చే కార్ని చూసుకోవటం లేదు. నేను పెద్దగా అరుస్తూ రావద్దు, అక్కడే ఆగు అని చెప్పాను. తనకి అది వినిపించకుండా వస్తున్నాన్రా అని చెయ్యి పైకెత్తి రోడ్డు వైపు చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేయబోయింది. హాయ్ గైస్, ఈ ఎపిసోడు ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓకే, ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్రమం తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తుంటా, మధ్య మధ్యలో వీడియోస్ చేస్తున్నాను కదా. ఇంకొక మాట, నాకు ఎడిటింగ్ అయితే నిజంగా అస్సలు రాదు. యూట్యూబ్ ఇప్పుడే కొత్త, అన్నీ నేర్చుకొని కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నా. కొంచెం మిస్టేక్స్ ఏమైనా జరిగినా కూడా ఇగ్నోర్ చేసేస్తారని నమ్ముతున్నాను. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.